బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ముగ్గురు కూడా. అయితే దీంతో కూడా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే ప్రధానంగా వీరి ముగ్గురు మృతికి సంబంధించి కూడా మూఢనమ్మకాలే ప్రధాన కారణంగా స్థానికులు అయితే చెబుతున్నారు. అయితే ఇదివరకే గత కొన్ని రోజుల క్రితమే వాళ్ళ ఇంట్లో ఒక కూతురు చనిపోయింది. సో అప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు కూడా ఫుల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు మతిస్థిమితం లేని వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉండేవారంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. అయితే ఏదైతే 2 రోజుల క్రితమే వీళ్ళ ముగ్గురు కూడా ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ముగ్గురు బలవన్ మరణానికి పాల్పడ్డారు. సో దీంతో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే తమ వేరొక కూతురు చనిపోయిన తర్వాత ముగ్గురు కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు బయట ఆ పాప మరణాన్ని వాళ్ళైతే జీర్ణించుకోలేకపోయారు. సో అసలు ఎలా ఉండేవారు ఏంటి అనేది కూడా అటు చుట్టుపక్కల స్థానికులు కూడా తెలియని సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో 4 నెలల క్రితమే ఒక కూతురు చనిపోవడంతో అప్పటి నుంచి కూడా వీరు కుటుంబ సభ్యులంతా డిప్రెషన్లో ఉన్నారు. సో అయితే ఈ సమయంలో పాప పిలుస్తుందంటూ కూడా ఆ బంధువులు చెప్పుకొస్తున్నారు. సో ఎందుకంటే ఆ పాప చనిపోయినంతరం కూడా వీళ్ళు ముగ్గురు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పాప పిలుస్తుందంటూ వాళ్ళకి చెప్పడం అనేది కూడా ఇప్పుడైతే వాళ్ళకు పోలీసులకైతే చెప్తున్నారు. సో అప్పటి నుంచి అంటే మూఢనమ్మకాలతోనా లేదే ఇంకేదన్నా జరిగిందా, అసలు ఎందుకు వీళ్ళు ముగ్గురు ఒకేసారి బలవన్ మరణానికి పాల్పడాల్సి వచ్చింది? తమ చనిపోయిన కుమార్తె పిలుస్తుందంటూ మేము వెళ్ళిపోతున్నామంటూ తన కూతురు దగ్గరికే వెళ్ళిపోవాల్సి వస్తుందన్న ఒక మైండ్ సెట్లో ఉండి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా బలవన్ మరణానికి పాల్పడ్డారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. సో అయితే మృతదేహాలు కూడా ఇంట్లో కుళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఏదైతే ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా బలవన్ మరణానికి పాల్పడడంతో బయట ఏ వ్యక్తులు ఇంకా ఇంట్లోకి వెళ్ళకపోవడంతో కూడా అసలు ఏం జరిగిందనేది తెలియలేదు. సో 2 రోజుల తర్వాత స్థానికులు గమనించి కూడా ఈ ఘటన అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. ఆపై ఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులు కూడా ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా క్లోజ్ టీమ్ సహాయంతో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కేవలం మూఢనమ్మకాలే ఈ బలవన్ మరణానికి కారణమంటూ సో ఇప్పటికైతే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అసలు దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, వీళ్ళు బలవన్ మరణానికే పాల్పడ్డారా ఏంటి, కేవలం చనిపోయిన కూతురు పిలుస్తుందంటూ చెప్పే వీళ్ళు అయితే బలవన్ మరణానికి పాల్పడ్డారనేది కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం ఆ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సో అంబర్పేటలో అయితే ఈ ఫ్యామిలీ మొత్తం నివాసం ఉంటుంది. మనం చూడొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా చూస్తున్నాము. మరొక కూతురు అలాగే భార్య భర్త, ఒక కూతురు అయితే 4 నెలల క్రింద చనిపోయింది. సో అప్పటి నుంచి వీరు ముగ్గురు ఉంటున్నారు. కూతురు చనిపోయిన బాధలో వీరు అసలు ఇంట్లోంచి బయటకు రాలేని సిచ్యువేషన్ కూడా నెలకొందని చెప్పాలి. సో అప్పటి నుంచి కూడా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు ఏం చేస్తున్నామా ఏంటో కూతురు మీద బెంగతో ఉండిపోయి ఈ రోజైతే కొన్ని మూఢనమ్మకాలు వీళ్ళు పెట్టుకుని అసలు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో పోలీసులు అయితే ఘటనకు సంబంధించి క్లోజ్ టీమ్ సహాయంతో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే స్థానికులు కానివ్వండి, కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరున్నా కూడా వీరి గురించి వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అయితే ఇప్పుడు మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద వాళ్ళ ఫోటో కూడా చూస్తున్నాము. పాప కూడా పెద్ద ఏజ్ పాప ఉంది, ఒక కూతురు కూడా చూస్తున్నాము. అయితే ఎంతో చక్కగా ఉండే 2 కూతుళ్ళలో కూడా ఒక కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు దాన్ని తీసుకోలేకపోయారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక కూతురు 4 నెలల క్రిందే చనిపోయింది. సో దీంతో కూడా వారు ఈ ఘటన మర్చిపోలేక సో దీంతో అయితే వారు ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. అయితే భర్త శ్రీనివాస్, భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్య, వీళ్ళు ముగ్గురు కూడా చూస్తున్నాం కదా. వాళ్ళ ముగ్గురి ఫోటో కూడా మనం చూస్తున్నాము. అలాగే మరో పక్కన పోలీసులు అయితే వాళ్ళ ఇంట్లో కూడా ప్రతిదీ క్లోజ్ టీమ్ సహాయంతో వివరాలు అయితే సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఇంట్లోకి ఎవరన్నా వెళ్ళారా ఏంటి అనే ఆధారాలు కూడా సేకరిస్తున్నారని చెప్పుకోవాలి. ముందు రోజు ఏం జరిగింది, ఎందుకంటే ఘటన జరిగిన 2 రోజుల వరకు కూడా ఈ విషయం బయటకు తెలియలేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ముగ్గురు ఫ్యామిలీ ఉంటున్నారు ప్రస్తుతం. వాళ్ళ ముగ్గురు బలవన్ మరణానికి పాల్పడడంతో స్థానికులు కూడా అంతగా గమనించి ఉండరు. సో ఓకే ఇంట్లోంచి రాలేదేమో, ఇన్ కేస్ లేదు అంటే కనుక ఎక్కడికైనా వెళ్ళారని అనుకోవచ్చు. బట్ మృతదేహాలు కూడా కుళ్ళుపోయిన సిచ్యువేషన్స్లో అయితే అక్కడ పడి ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు దర్యాప్తు చేసేటప్పుడు ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత
మృతదేహాలు చూస్తే కుళ్ళిపోయిన సిచ్యువేషన్స్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు పోలీసులు అయితే. సో దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా క్లోజ్ టీమ్ సహాయంతో సేకరిస్తున్నారు. అసలు ఘటనకు ముందు ఏం జరిగింది, వాళ్ళు ఘటనకు ముందు ఎక్కడికైనా వెళ్ళొచ్చారా, ఇంట్లో ఏమన్నా పూజలు చేశారా, మూఢనమ్మకాలతోనే వీళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారా, లేదంటే ఇంకేమైనా ఉందా అనేది కూడా ప్రస్తుతం సస్పెన్షన్గా మారిందని చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా ఇప్పుడు అంబర్పేటలో వీరు ముగ్గురి బలవన్మరణంతో అయితే విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. సో ఇప్పటి వరకు అసలు వీరి మృతికి సంబంధించి కూడా పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న చెప్పండి, ఒకే ఇంట్లో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం అనేది ప్రస్తుతం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే మూఢనమ్మకాలే ప్రధాన కారణంగా ఇప్పుడైతే నమ్ముతున్నారు అందరూ. అసలు ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? అఖిల, అంబర్పేటలో చోటు చేసుకున్న ఈ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ విన్న వార్త వినైతే అంబర్పేట వాసులందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ప్రస్తుతం మనం ఎవరైతే ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారో అదే ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడనే వాళ్ళు కింద రెంట్కి వచ్చి ఒక 15 రోజుల క్రితమే రెంట్కి వచ్చినట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడే ఆ ముగ్గురి మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇదే మనకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదే ఇంట్లో వాళ్ళు 15 రోజుల నుంచి ఉంటూ కూడా ఒక్కసారిగా సూసైడ్ చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణమైతే మూఢనమ్మకాలు అన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మూఢనమ్మకాల్లో భాగంగా ఒక 3-4 నెలల కిందనైతే వారి పెద్ద కుమార్తె సేమ్ ఇదే ఈరోజు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే తను ఉరివేసుకున్నప్పటి నుంచి కూడా ఈ ముగ్గురు కుటుంబ సభ్యులు మేము కూడా మా బిడ్డ దగ్గరికి వెళ్తాం, మా బిడ్డను కలవాలి, మా బిడ్డ ఇక్కడ మేము అందరం ఇక్కడ ఉన్న రోజులు సంతోషంగా ఉన్నాము, కాబట్టి మా బిడ్డే చనిపోయినప్పటి నుంచి మాకు మంచిగా అనిపిస్తలేదు, మా పెద్ద కుమార్తెను మేము కలవడానికి వెళ్తామంటూ కూడా స్థానికులతోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి డిస్కస్ చేసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అదే ఉద్దేశంతో వీరందరూ కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయి డిప్రెషన్కి గురైపోయి మా బిడ్డ దగ్గరికి వెళ్తామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ముగ్గురు కూడా ఏదైతే తన పెద్ద బిడ్డే ఉరేసుకొని చనిపోయిందో అదే విధంగా వీళ్ళు కూడా ఉరేసుకొని ఈరోజు చనిపోయిన ఘటన అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం మనతోటి ఇంటి ఓనర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వాళ్ళు ఇక్కడికి రెంట్ ఎప్పటికి వచ్చారు, అసలు ఈరోజు వాళ్ళు ముగ్గురు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమేమి ఉంటుంది? వాళ్ళు ముగ్గురు ఫ్యామిలీ అక్టోబర్ 1st వీక్లో వచ్చారు. ఆయన శ్రీనివాసు అయితే ఆయన బిఎస్ఎన్ఐ పనిచేస్తున్నారు. అయితే అక్కడ ఉండి వెకేట్ చేసి ఇక్కడ వస్తున్నాము, మా బాబా కళ్ళకి దగ్గర అది అని అన్న సర్లే అని ఉంచామంతే. తర్వాత వాళ్ళు ముందు నుండి కూడా చూశాను నేను, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఐఎమ్ ఏ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ రిటైర్డ్ ఇన్స్పెక్టర్. అయితే చెప్తున్నాను, చూశాను సైలెంట్ గోయింగ్. వచ్చినప్పటి నుండి కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు కూడా కాదు, సైలెంట్గా ఉండేవాళ్ళు పాపం. మేరీ పిటి. అంటే ఇక్కడ ఏ రోజు జరిగింది సూసైడ్? ఈ రోజు మృతదేహాలు బయటకు వచ్చి ఎప్పుడు జరిగింది అంటారు? వాళ్ళ సిస్టర్ వచ్చింది మధ్యాహ్నం, వచ్చి మా వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయినరు, ఏమైందో చూడాలని చెప్తే చూసాము, లాక్ చేసుకోండి. అయితే మళ్ళీ పోలీసు కాల్ చేస్తే పోలీసు వచ్చి చూశారు అంతే. ముందు నైటే నిన్న ఉన్నారంట, నిన్న కనిపించారంట, నిన్న ఈవినింగ్ కనిపించిందని అంటున్నారు పక్కన వాళ్ళు. మేము పక్క బిల్డింగ్లో ఉంటాము, ఈ బిల్డింగ్లో వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఫ్యామిలీ మొత్తానికి ఏదో బాధలో ఉండి సూసైడ్ చేసుకున్నారు. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు 15-20 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, వారిని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? అంటే ఇట్లా డిప్రెషన్గా సైలెంట్గా ఉండడం, మందితో మాట్లాడకపోవడం అట్లా ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు, సైలెంట్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎటు పని చేయడానికి పోతుండ్రో ఏం చేస్తుండ్రో. అమ్మాయి కూడా భార్య కూడా నేను ఎప్పుడు బయటకు చూడలేదు. పాప బయటికి పోయేది ఎప్పుడన్నా ఏమన్నా, ఆయన బైక్ వేసుకొని పోయేవాడు మళ్ళీ వచ్చేవాడు అంతే. కానీ ఎవరితో మాట్లాడేవాడు కూడా కాదు అసలు. సూసైడ్ లెటర్ కానీ అట్లాంటి ఏమన్నా రాసి నేను చూడలేదండి. అక్కడికి బాడీ దగ్గర నేను హ్యాంగింగ్ చేసుకునే దగ్గరికి నేను పోయి చూడలేదు. మా పోలీస్ అధికారులు ఉన్నారు, వచ్చి వాళ్ళందరూ చూశారు. వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ ప్రదేశంలో సర్చ్ చేసిండ్రు, అది చూసుకున్నాం. వీళ్ళ నేటివ్ ఎక్కడ అసలు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్ ఏమంటారు, వాళ్ళ నేటివ్ చెప్పలేదు, రామ్నగర్ అని చెప్పాను. వాళ్ళు ఇదే మామూలుగా బేస్తోళ్ళు క్యాస్ట్ బై
తెలుగు అంటారు చెప్పిండ్రు. నో ప్రాబ్లం, ఏదో వాళ్ళు బాగానే ఉన్నారు అని రెంట్కి ఎట్లా ఇస్తాం కదా, వస్తే మామూలుగా ఇచ్చాము అని నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు మంచిగా ఉన్నారు బిహేవియర్, ఇచ్చామంతే. అంటే వాళ్ళని చూస్తే ఇప్పుడు మూఢనమ్మకాలు అన్నది మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. వాళ్ళు చూస్తే ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అయినా, అంటే చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు శ్రీనివాస్ కానీ విజయలక్ష్మి వాళ్ళ భార్య విజయలక్ష్మి కానీ చదువుకున్న వారు లాగానే ఉన్నారా? చదువుకున్నలాగా ఉన్నారు కానీ ఆయన కొంచెం డల్గా ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. అది అది ముందు వచ్చినప్పుడు కూడా చూశాను, డల్గానే ఉంటున్నాడు, యాక్టివ్ లేరు. కానీ మనం ఎందుకు నువ్వు యాక్టివ్ లేవన్నా అడగలేము కదా. జస్ట్ ఊరుగా నేను అబ్జర్వ్ చేస్తే చూశాను, సైలెంట్గా ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఆయన పని చేసుకుని ఎక్కడో పనికి బండి వేసుకుని వెళ్ళేవాడు వచ్చేవాడు. అని నేనే బయటికి రా, నా ఏజ్ 74, నేను ఎందుకు వస్తాను బయటికి. ఈరోజు ఎవరు వచ్చారు అంటే వాళ్ళ బాడీ దగ్గరికి తీసుకెళ్ళడానికి? ఎవరెవరు? వాళ్ళ బంధువులు వచ్చిన, వాళ్ళ అక్కయ్య వచ్చింది ముందు. అదే ఇంకా ఎవరో వాళ్ళ పేర్లు అడగలేదు. నేనంతా బంధువులు వచ్చిండ్రు, మన పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీపీ గారు కూడా వచ్చినట్లున్నారు. అధికారులు అందరూ వచ్చిండ్రు, చూసి విచారించారు, అందరిని ఎంక్వైరీ చేశారు. యాక్చువల్ ఎంటర్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటే ఏదో బలమైన కారణం ఉండబట్టే అని అందరూ అభిప్రాయం. నాకు కూడా అదే అనిపిస్తుంది, ఏదో బలమైన కారణం ఉండవంటే అది వాళ్ళ పెద్ద కూతురు చనిపోయిందని డిప్రెషన్ అంటాం అని అంటారు. ఇప్పుడు తెలిసింది మాకు, వాళ్ళ అక్క వచ్చినాక. పెద్ద పాప చనిపోయినప్పటి నుండి ఈయన అట్లా అయిపోయిండు, అందరూ బాధలో ఉన్నారు అని మేము అప్పుడు అనుకున్నాను. నేను కూడా ఉండొచ్చు, ఎందుకు సైలెంట్గా ఉన్నా అంటే ఎవరైనా ఉంటారు కదా, కామన్. అంటే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మీ కాలనీ వాసులు ఏమనుకుంటున్నారు? అసలు ఎట్లుంది పరిస్థితి? అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు, చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు ఇట్లాంటి దానికి వాళ్ళు చేయకూడదు పని. వేరే వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా కానీ ఫేస్ చేస్తారు. కానీ ఇలా కుటుంబమే ఆత్మహత్య చేసుకుంటే అందరూ కండి పెడుతున్నారు, అందరూ కళ్ళ ఏడుస్తున్నారు పాపం. పక్కన ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు, ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ మొత్తం బస్తీ ఉందా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మేమైనా వాడుకుని అయినా మేము ఇక్కడ బస్తీ వాళ్ళం ఏం చేయగలం? సొంతం ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో చేస్తుంటారు, చాలా బాధ ఉందండి. అంటే ఇప్పుడు 2 రోజుల క్రితం అన్న వార్తలు వస్తున్నాయి కదా, అది మాత్రం తప్ప? అంటే 2 days బ్యాకే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, దుర్వాసన రావడంతో ఈరోజు ఓపెన్ చేశారు. నిన్న కనిపించినట్టు ఆయన, నిన్న ఈవినింగ్ బండి తీసేటప్పుడు చూసినామన్నారు ఎవరు. అంతవరకు తెలుసు కానీ మిగతా నాకు తెలియదు. నాతో డైరెక్ట్ మేము వచ్చి ఇక్కడ వచ్చి ఆడ ఉన్నారా లేదా, తెలిసిందా లేదా అని చూడము. ఎవరు మొత్తం అది కారణం ఉంది కదా, అది ఎవరో ఊడ్చేవాళ్ళు ఊడుస్తారు వాళ్ళు అంతా వాళ్ళు. అది ఆ 2 days 3 days కాదు, అది నిన్న నైటే ఏమైనా చేసుకున్నామో ఏమో అంతే. అయితే మనకు పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. తీసుకుపోయిన బాడీని ఉస్మానియాకు, అది ఎక్కడో తీసుకెళ్ళారు. ఇప్పుడు అంబర్పేట పిఎస్ ఇన్స్పెక్టర్ ఏసీపీ వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఇంకా వేరే ఏమైనా అనుమానాలు ఉన్నట్టు, అంటే వేరే ఫ్యామిలీస్ వల్ల కానీ, లేకుంటే ఈ కుటుంబాల లొల్లి కానీ, గొడవలు కానీ, వీళ్ళ అట్లా ఏమైనా? అసలు ఎట్లాంటి అవకాశమే లేదు. ఎందుకంటే నేనే సీనియర్ పోలీస్ ఆఫీసర్ని, నాకు అన్నీ చూస్తుంటా పెద్ద మనిషిగా ఇంట్లో ఉండి. ఈ 2 బిల్డింగ్, ఆ పక్క బిల్డింగ్ నాది, ఈ బిల్డింగ్ మా చెలా ఇది. అయితే అంతా ఓవర్లుక్ నేనే అంతా చూసుకుంటాను. ఎవరైనా మంచోళ్ళు ఎడ్డలో పైన పోయినా కెమెరాలు ఉన్నాయి, అంతా చూస్తుంటాను. కొట్లాడినా మాట్లాడితే గట్టిగా వాయిస్ ఎవరైనా మాట్లాడితే ఎవరో మాట్లాడే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఎందుకు వస్తుండ్రో, ఈవెన్ ఎవరైనా బిజినెస్ కోసం వస్తే అక్కడ ఎవరు అందరూ ఆడపిల్లలు ఉంటారు, మగవాళ్ళు అందరు జాబ్లో పోతారు, ఎవరు లేకపోవంట అలాగా. అంతేగాని ఇక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ బాగుంది, సెక్యూరిటీ బాగుంది అని అందరు ఇష్టం.
వాళ్ళ పాప అన్నారు కదా, పాప అంటే ఎంత వయసు ఉంటుంది? అంటే 10th ఇంటర్ ఏం చేస్తుంటారు? 17-18 ఇయర్స్ ఉండొచ్చు. ఆ పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మన 10th పాస్ అయింది అనుకుంటా. ఇంటర్మీడియట్ ఏమో అని అన్నాడు ఆయన. అది వీళ్ళు వచ్చేసి అయితే కొన్ని రోజులుగా ఎటువంటి వేరే ప్రాబ్లమ్స్ లేనట్టు కూడా ఇక్కడ ఉంటున్న స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగానైతే తన పెద్ద బిడ్డ చనిపోవడంతో అదే డిప్రెషన్ తోటి వీళ్ళు ముగ్గురు కూడా అదే రీతిలో ఊరేసుకొని చనిపోయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. అఖిల, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే ఒక కూతురు చనిపోయిన తర్వాత కేవలం తను చనిపోయాక డిప్రెషన్లోకి వెళ్లడంతోనే ఈ మిగతా ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడైతే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు అయితే ఆ ఘటనా స్థలానికి చేరుకుని అన్ని ఆధారాలు అయితే సేకరిస్తున్నారు క్లూస్ టీమ్ సహాయంతో. ఇంటి వాళ్ళని మాట్లాడడం కూడా మనం చూసాము. అయితే ఎప్పుడు వచ్చేవాళ్ళు బయట వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు, ఎప్పుడు సైలెంట్గానే ఉండేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా వీరు ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఇంకా ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో అటు మృతదేహాల్ని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వారి కుటుంబ బంధువులు కూడా మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. బ్రదరేనండి, 4 months బ్యాక్ వాళ్ళ పాప చనిపోయినాక వాళ్ళ డిప్రెషన్ పోయి ఇక మేము కూడా చనిపోతామని వాళ్ళు కూడా వీళ్ళు కూడా చెప్పకుండా వచ్చి ఇల్లు చనిపోయిందండి. ఏం చేసేవాడమ్మా? ఎల్ఐసిలో సెక్యూరిటీ చేస్తుండేనండి. ఏం అనుమానం ఏమో ఎవరిపైన వాళ్ళకి ఏమన్నా దేవుని దగ్గరికి అట్లా అంటుందంటే ఎందుకు చనిపోవాలి? అదే ఆ అడ్రస్ కూడా మాకు కూడా తెలియదు. అట్లనే అయ్యిండ్రు. దేవుడు వచ్చి మంచిగా అవుతామో అనుకున్నారు, ఏమైందో మాకు తెలియదు. చూసాం కదా, ఏదేమైనా కూడా అటు హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగిన విషాద ఘటనకైతే కుటుంబ సభ్యులు స్థానికులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే ఎంతో చక్కటి కుటుంబం ఒక్కసారిగా పెద్ద కూతురు చనిపోయిందన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరొక పక్కనైతే మూఢనమ్మకాలు కూడా ఒక ప్రధాన కారణంగా అయితే చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారు. సో మరి దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడతాయనేది కూడా వేచి చూడాలి.